మగాళ్ల బలహీనత దేన్నైనా దాచిపారేయడం. అలా నిజాలు దాచేసే మగాళ్లను దోచేసి బతికేద్దామనుకునే దొంగ దొరికిపారు. మగాళ్లు దయచేసి అసలు మీ ఊహకు సైతం అందని ఒక దారుణ నిజం ఇప్పుడు మీరే చూడండి. మరి మగాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి దాచేయడమో దోచేయడమో చేస్తారు, చివరకు దొరికిపోతారు. ఇవాల్టి రోజుల్లో హై హీల్స్ ఈ పేరు వినగానే ఆడవాళ్లే స్మరణకు వస్తారు. ఎందుకంటే ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో మహిళలు వివిధ రకాల ఫ్యాషన్లో అలరిస్తున్నారు. ఇందులో భాగంగా హై హీల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందాయి. అయితే ఒక గమ్మత్తైన విషయం ఏమంటే ఈ హై హీల్స్ అనేవి మొదటగా మగవారి కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. మీకు నమ్మబుద్ధి కాకున్నా ఇదే పచ్చి నిజం. ఈ హై హీల్స్ వెనుక చాలా పెద్ద చరిత్ర దాగి ఉంది. మహిళలు హీల్స్ ధరించడానికి చాలా కాలం మునిపై పురుషులు ధరించేవారు. కాలం మారుతున్న కొద్దీ హై హీల్స్ మహిళల అందానికి అదనపు ఆకర్షణగా మారిపోయాయి. ఒకసారి హిస్టరీని తిరిగేస్తే 10వ శతాబ్దంలో పెర్షియన్ సైనికుల కోసం మొదట ఈ హీల్స్ ను తయారు చేశారు. హీల్స్ వేసుకున్న సైనికులు ఎత్తుగా కనిపించడంతో పాటు శత్రువులపై బాణాలు వేసేందుకు వారికి సరైన పట్టు దొరికేది. ఈ కారణంతోనే హై హీల్స్ తో ఓ స్పెషల్ కేటగిరీని ఏర్పాటు చేశారు. అప్పట్లో వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. వాళ్ళను అందరూ గౌరవంగా చూసేవాళ్లు. పారిస్లో రైడర్స్ కూడా కొంతకాలం హై హీల్స్ ధరించారు. హీల్స్ ను వారు స్టేటస్ సింబల్ గా వాడుకునేవారు. మెల్లమెల్లగా ఈ హీల్స్ ట్రెండ్ కాస్త ఐరోపా దేశాలకు పాకింది. అక్కడి సైనికులు కూడా ఎత్తుగా కనిపించేందుకు హై హీల్స్ ను వాడారు. దీన్ని పవర్ఫుల్ మిలిటరీ స్ట్రాటజీగా కూడా వాడుకున్నారు. 17వ శతాబ్దం నాటికి ఐరోపాలో ఉన్నత మహిళల ఫ్యాషన్ గా మారింది. వెనీస్ లో చాలా మంది మహిళలు ఎత్తైన హీల్స్ వేసుకునేవాళ్లు. వీరు కూడా దీన్ని స్టేటస్ సింబల్ గా చూపించుకునేవారు. 1673లో 14 లూయిస్ రెడ్ హీల్స్ రెడ్ సోల్ తో కూడిన బూట్లను ప్రవేశపెట్టారు. అప్పట్లో వాడే హీల్స్ ను బట్టి సమాజంలోని ప్రజలను వర్గీకరణ చేసేవారు. 1740 తర్వాత క్రమంగా పురుషులు హై హీల్స్ వేయడం పూర్తిగా మానేశారు. అలా ఒకప్పుడు స్టేటస్ సింబల్ గా ఉన్న హై హీల్స్ నేడు మహిళల ఫ్యాషన్ లో భాగమైంది.